शीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वन्नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహర మాం వృక్షశ్రీయందాపయ మే ప్రభో. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజమాసం కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం 6:13 సూర్యాస్తమయం 5:49. తిథి తదియ రాత్రి 10:50 వరకు. నక్షత్రం కృత్తిక రాత్రి 2:32 వరకు. వర్జం మధ్యాహ్నం 3:55 నుంచి 5:20 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:32 నుంచి 9:19 వరకు. మరల రాత్రి 10:47 నుంచి 11:36 వరకు. అమృతకాలం రాత్రి 12:25 నుంచి 1:50 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం చంద్రోమావ్రతం. దీన్నే వ్యవహారంలో అట్ల తద్ది అని అంటారు. వివాహం కావలసిన కన్యలు తెల్లవారుజామున చక్కగా తలంటు స్నానం చేసి అలంకరించుకుని సద్దెన్నం తిని వేరువేరు ప్రదేశాల్లో ఆటలాడుకుని ఉద్యానవనాల నుంచి పువ్వులు కోసుకుని రోజంతా ఉపవాసం ఉండి సాయంకాలపు వేళ చంద్రోదయం అయిన తర్వాత చంద్రుణ్ణి పూజించుకోవడం. ఆ గౌరీదేవిని ఉమా అంటే పార్వతీదేవి భర్త శివుడే లభించాలి అనే భావనతో తపస్సుకు వెళదామని బయలుదేరితే తల్లి మేనకంటే మనకు హిమవంతుని యొక్క భార్య పేరు కూడా మేనకే. దేవకాంత మేనక కాదు. ఈ మేనకాదేవి పార్వతీదేవిని వద్దు అంది. ఎలా అంది? ఓయి చిన్నపిల్ల, మా వద్దు అంటే తపస్సు చేసే వయసు కాదనేది, తపస్సుకు వెళ్ళవద్దు అని చెప్పింది. అటువంటి ఆ ఉమాదేవిని మనం పూజించుకోవడం ద్వారా ఏమవుతుంది? ఈమె వద్దన్నా తపస్సు చేసిందిగా, చేసి ఏం చేసింది? శంకరుణ్ణి భర్తగా పొందింది. అలా ఉత్తముడైనటువంటి భర్త కావాలి. ఉత్తమమైన వైవాహిక సౌఖ్యం కోసం ఈ వ్రతాన్ని ఆచరించడం అనేది మన ప్రాచీన సంప్రదాయం. అట్ల తద్దోయ్ ఆరట్లోయ్ అని పాటలు పాడుకుంటూ ఆ పిల్లలు ఆటల్ని పూజగా మార్చుకునేటువంటి గొప్ప వ్రతం అన్నమాట ఇది. నేటి ఆణిముత్యాలు. అపవిత్రతను హృదయం నుండి తొలగించడమే మోక్షానికి మార్గం. చేతకాక చేయలేకపోవడం అమాయకత్వం, చేయగలిగి చేయకపోవడం మూర్ఖత్వం. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు ఆశ్వీజ బహుళ తదియ గౌరీదేవిని అర్చన చేసేటువంటి విధి విధానంలో చాలా చక్కటి యోగాన్ని ప్రసాదింపజేస్తుంది. అట్ల తద్ది నోము అని చెప్పేసి నోముకున్నటువంటి వాళ్ళు పూర్తిగా దానికి సంబంధించినటువంటి వాయనములు కూడా ఇస్తారు. అట్లని
వాయినాలుగా ఇచ్చి భోజనం పెట్టడం వెనకాల కలిగిన అంతరార్థం విశిష్టవంతమైంది. అట్లు అనేటువంటివి అంగారకుడు అంటే కుజుడికి సంబంధించినవి. వీటిని అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం వలన ఆ కుజదోష ప్రభావం తొలగిపోతుంది. వివాహము, సౌభాగ్యము ఇవన్నిటినీ కూడా ప్రసాదించేటువంటి ఈ యొక్క సృష్టి స్థితి లయాలను చేసేటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క భార్యలు సరస్వతి, లక్ష్మీ పార్వతులకు నెలపొడుగునా ఉత్సవం సాగేటువంటి ఈ ఆశ్వీజ మాసంలో అమ్మవారికి ఆటపాటలంటే ఇష్టం కాబట్టి బాలబాలికలంతా కూడాను చక్కగా గోరింటాకు పెట్టుకుని ఉయ్యాలలు ఊగుతూ అట్ల తద్దోయ్ ఆరట్లోయ్ అంటూ పాటలతో అమ్మవారి యొక్క విశిష్ట వైభవతత్వాన్ని కూడా కీర్తిస్తారు. ఈ విధంగా ఆచరించడం వలన సౌభాగ్య సంపద, త్వరగా వివాహ ప్రాప్తి కలగటానికి ఆస్కారాలు ఉంటాయంటోంది మన భారతీయ సంస్కృతి సంప్రదాయం. అంతేకాకుండా అట్లలో ఉపయోగించేటువంటి మినుములు, బియ్యపు పిండి మిశ్రమం రాహువునకు చంద్రుడికి సంబంధించింది కాబట్టి ఇటువంటి రాహువు చంద్రగ్రహ దోషాలన్నీ కూడా పటాపంచలై ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఆస్కారంగా ఈ అట్ల తద్ది పండుగ వెనకాల దాగిన పరమార్థంగా కూడా గుర్తిరగాలి. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. వ్యోమంబంతటి విగ్రహంబుగా నినున్ యుక్తిన్ ప్రతిష్ఠింపగా శ్రీమంతం బగునూహలిచ్చి ఎడదన్ శ్రీకూర్మముంజేయుమా నా మాటం జయభేరి చేసి మహిమన్ నన్నింక నీ యజ్ఞశాల మాతంగముగాను నర్చి కరుణన్ లక్ష్మీ కటాక్షించవే. ఓ మహాలక్ష్మి, వ్యోమంబంతటి విగ్రహంబుగా, వ్యోమ విగ్రహ అనే నామం బ్రహ్మాండ పురాణాంతర్గతమైనటువంటి లక్ష్మీ స్తోత్రంలో ఉంటుంది. అసలు వ్యోమ విగ్రహ అనేటువంటి ఆ ఊహ ఎంత గొప్పగా ఉన్నది. ఆ మహర్షులు ఎలా దర్శనం చేశారు. ఈ సకల చరాచర జగత్తునంతా ఆవహించి ఉన్నటువంటి ఏ తేజస్సు అయితే ఉన్నదో దివ్యమైన ఆ చైతన్యం అదంతా కూడా లక్ష్మీ స్వరూపంగా దర్శనం చేసి ఆమెని ఆకాశం ఎత్తున ఒక మహా దివ్యమూర్తిగా వారు ఊహ చేశారు. అటువంటి ఊహ చేయటం సామాన్యమైన విషయమా? వ్యోమంబంతటి విగ్రహంబుగా నిను యుక్తిన్ ప్రతిష్ఠింపగా నా మనస్సులో ఆకాశమంత ఎత్తు. ఆకాశం ఎత్తున ఎవరు పెట్టగలరు? మనం పెట్టుకోగలం. ఆ మహాలక్ష్మిని నిజభక్తితో ఆరాధిస్తుంటే మన మనస్సులో ఆకాశం ఎత్తున శ్రీమన్ మహాలక్ష్మి యొక్క మంగళకరమైన దివ్య విగ్రహాన్ని మనం ప్రతిష్ఠ చేయగలం. అలా చేయాలని మహర్షులు మనకు బోధ చేశారు. వ్యోమంబంతటి విగ్రహంబుగా నినున్ యుక్తిన్ ప్రతిష్ఠింపగా, అలా ప్రతిష్ఠించాలంటే శ్రీమంతం బగు ఊహలిచ్చి దివ్యమైనటువంటి మంగళప్రదమైన శుభప్రదమైన ఊహలను ప్రసారం చేసినట్లయితే ఆ మహాలక్ష్మి ఆ ఊహతో ఆవిడ యొక్క విగ్రహాన్ని మనం ప్రతిష్ఠ చేయగలుగుతాం, ఊహించుకోగలుగుతాం. ఆవిడ ఈ చేతితో తామర పువ్వు పట్టుకున్నది, ఆవిడ యొక్క ముఖపద్మం ఇలా ఉన్నది, ఆవిడ నేత్రములు ఇలా ఉన్నాయని మనం ఊహ చెయ్యాలనంటే మొట్టమొదట దివ్యమైనటువంటి ఆ ఊహశక్తి కావాలి. శ్రీమంతం బగు ఊహలిచ్చి ఎడదన్ శ్రీకూర్మముంజేయుమా. ఈ కూర్మ యంత్రం ఉంటుంది ఈ మహాలక్ష్మి సన్నిధిలో. కొల్హాపూరు మహాలక్ష్మి పీఠానికి వెడితే అక్కడ కూడా కూర్మపీఠం ఉంటుంది. ఈ కూర్మపీఠమునందు ఈ కూర్మమే సకలమును కూడా ధరించి ఉన్నది అని శాస్త్రములు చెబుతున్నాయి. ఈ కూర్మముగా ఈ హృదయాన్ని చేసి, అంటే సుస్థిరముగా తనలోకి తాను ముడుచుకుని యోగస్థితిలో ఉంటుంది తాబేలు. అలా
ఈ ప్రపంచంలో అనవసరమైనటువంటి విషయాల జోలికి వెళ్లకుండా ముడుచుకుని యోగస్థితిలో కూర్మములాగా ఈ హృదయం ఉంటే మనస్సు దివ్యమైన ఊహలతో మహాలక్ష్మిని ఆకాశం ఎత్తున ఒక మహాదివ్య విగ్రహంగా ఊహించుకుని మనం మనలో ప్రతిష్ఠించుకున్నట్లయితే మనస్సులో ఎడదన్ శ్రీకూర్మముంచేయుమా అలా చేసినట్లయితే ఆ చేసినటువంటి భక్తుడు ఏది మాట్లాడినా ఏది సంకల్పించినా కూడా అవి పరమాద్భుతంగా సిద్ధిస్తాయి. నా మాటం జయభేరి చేసి, నేను మాట్లాడే ప్రతి మాటని కూడా ఒక జయభేరిగా మలచి మహిమన్ నీ యొక్క మహిమతో నీ యజ్ఞశాల మాతంగముగానొనర్చి నీ లక్ష్మీ సంబంధమైనటువంటి యజ్ఞ యాగాలు చేయటానికి ఎన్నెన్నో హోమద్రవ్యాలు ఆ యాగానికి సంబంధించినటువంటి సమిధలు మొదలైనవి తీసుకురావాల్సి ఉంటుంది ఆ యజ్ఞశాల దగ్గరకి. వాటిని ఒక ఏనుగు పైన తీసుకువచ్చినట్లయితే ఆ ఏనుగును నేను కావాలి తల్లి. నీ యజ్ఞశాల మాతంగముగానొనర్చి కరుణన్ లక్ష్మీ కటాక్షించవే. ఆకాశమంతటి విగ్రహంగా నిన్ను ఊహించి ఆ మూర్తిగా దివ్యమైనటువంటి ఊహలతో నా హృదయాన్ని శ్రీకూర్మంగా చేసి నా మాటను జయభేరిగా నువ్వు చేసి నీ మహిమతో నీ యజ్ఞశాలకు హోమద్రవ్యములను తీసుకుని వచ్చే గజరాజుగా నన్ను మార్చి అలా జీవించేలా అనుగ్రహించు. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. శివ 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 అనవో మనసా, శ్రీ శివనామమే జగద్రక్ష. శివ 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 అనవో మనసా, శ్రీ శివనామమే జగద్రక్ష. నారాయణి, నారాయణ ఇద్దరు అన్నా చెల్లెళ్ళు, ఇద్దరూ ఒక్కసారే పుడతారు. అందుకే కృష్ణుడు పుట్టినప్పుడే యోగమాయ పుడుతుంది. ఇద్దరిది ఒకే తత్వంతో ఉంటారు. ఇద్దరూ ఒక తత్వం. అంతవరకు ఎందుకండి? ఒక్క మాట చెప్తా మీరు పట్టేసుకుంటారు. పిల్లలు ఎవరికి పుడతారు? ఆడవాళ్ళకా మగవాళ్ళకా? విష్ణువు యొక్క నాభికమలంలోంచి బ్రహ్మగారు పుట్టారంటే అర్థం ఏంటంటే అమ్మవారే విష్ణు రూపంలో ఉన్నది అని గుర్తు. అందుకే శివకేశవుల మధ్యకెళ్ళకరా, భార్యాభర్తల మధ్యలోకి వెళ్ళిన పాపం వస్తుందని. కాబట్టి శివుడి గురించి చెప్పి విష్ణువుని నిందించడం, విష్ణువు గురించి చెప్పి శివుడిని నిందించడం మహాపరాధం. అలాంటి పనులు చేయకూడదు. కాబట్టి అంత ప్రయత్నం చేసి పూజించినటువంటి విష్ణువుకి శరీరంలో సగభాగం ఇచ్చాడు పరమశివుడు. భార్యాత్వమార్యాపతే ఆర్యా మహాదేవి అన్న పేరుతో శివుని యొక్క దేహార్ధ భాగమును పొందినటువంటిది శ్రీ మహావిష్ణువే. అటువంటి విష్ణువు త్రిపురాసుర సంహార కాలమునందు 4 వేదములు పరమశివుడెక్కిన రథానికి పూంచబడి ఆ రథములు శివుడెక్కిన రథాన్ని లాగలేక కూలిపోతే విష్ణువు నందిస్వరూపంతో వచ్చి ఆ రథాన్ని పైకెత్తి ముందుకు లాగారు. రాక్షస సంహారం చేసి లోకాల్ని నిలబెడతాడు మహానుభావుడు. విష్ణు అంటే ధర్మాన్ని నిలబెడతాడు ఆయన. అందుకని ఆయన ఆ రథాన్ని ముందుకు లాగాడు. ముందుకు లాగితే రథం ముందుకు వెళ్ళింది. ఆ ముందుకి వెళ్ళినటువంటి కొద్దిసేపటికే ఎదురుగుండా ఉన్నటువంటి ఆ త్రిపురాసురుల్ని సంహారం చెయ్యవలసి వచ్చింది. సంహారం చెయ్యవలసి వస్తే ఆయన మేరు పర్వతాన్ని, మేరు పర్వతం అంటే అది బంగారు కొండ, ఆ బంగారు కొండనంతటినీ కూడా చేతిలో ధనస్సుగా పట్టుకున్నాడు. అందుకే పరమశివుడు ధనస్సు పట్టుకుంటే లోకములన్నీ గజగజ వణికిపోతాయి. అందుకే నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతే నమః అని ప్రారంభమవుతుంది రుద్రాధ్యాయం. అయ్యా నీ చేతిలో ఉన్నటువంటి ధనస్సుకి నమస్కారం, ఆ బాణాలకి నమస్కారం. మీరు ఆ ధనస్సుని మా ఎదురుగుండా పట్టుకుని మా మీద బాణప్రయోగం చేయకండి అంటారు. మేరు పర్వతాన్ని ధనస్సుగా పట్టుకుని ఆదిశేషుణ్ణి దానికి వింటినారిని చేశారు. చేసి ఇప్పుడు అపూర్వమైనటువంటి బాణాన్ని ప్రయోగించాలి. ఎవరా అపూర్వమైనటువంటి బాణం? శ్రీ మహావిష్ణువే బాణరూపాన్ని పొందారు. అది ఒకరు కాదు, లింగపురాణంలో వర్ణిస్తారు. సోమశ్చ భగవాన్ విష్ణు కాలాగ్నిర్వాయురేవచ శరే వ్యవస్థిత దేవమూచు ప్రణమ్యతం దగ్ధమప్యత దేవేశా వీక్షణేన పురత్రయం అస్మద్ధితార్థం దేవేశా శరన్మోక్తు విహార్హసి అని అడిగారు. అయ్యా శివా, నీ 3వ కంటి మంట చేత త్రిపురమలను కాల్చేస్తున్నావు. మాకు ఎప్పటినుంచో ఓ కోరికుంది, నీ చేతితో నువ్వు మమ్మల్ని స్పృశించాలని. అందుకని బాణమై వచ్చి నీ చేతిలో నించున్నాం. ఎవరెవరు?
సోమశ్చ భగవాన్ విష్ణు కాలాగ్నిర్వాయురేవచ. సోముడు, విష్ణువు, కాలాగ్ని, వాయువు నలుగురు కలిపి ఒక బాణరూపాన్ని పొంది ప్రార్థన చేశారు. అయ్యా, నువ్వు నీ చేతి చివర పట్టుకుని నీ శక్తినంతటినీ మా యందు పెట్టి ఆదిశేషుణ్ణి వింటినారిగా చేసుకుని ఆకర్ణాంతము సంధించి విడిచిపెడితే నీ శక్తితో వెళ్ళి త్రిపురమలను కొట్టాలని మా కోరిక. నువ్వు నీ మూడో కంటి మంటతో కాల్చేస్తే ఎలా? మమ్మల్ని విడిచిపెట్టు, మమ్మల్ని ముట్టుకో, నీ చేత్తో ముట్టుకుని సంధించు బాణాన్ని అడిగారు. విచిత్రం ఏమిటంటే ఆయన బాణాన్ని సంధిద్దామని ప్రయత్నిస్తే బొటనవేలు బాణం మీద ఎటు పట్టుకున్నా పైకి కిందకి వెడుతోంది. ఏమిట్రా, కాలం దాటిపోతోంది, ఈ బాణం విడిచిపెడదామంటే వేలు అటు ఇటు కదులుతోంది, ఏమిటి చమత్కారం అని ఆలోచించాడు. జ్ఞాపకానికి వచ్చింది, ఓ, నన్ను బాణం వేయకుండా చెయ్యగలిగినంత శక్తి కలిగిన వాడు కాకపోవచ్చు, కానీ లోకానికి ఒక మర్యాద నేను కదా నేర్పవలసిన వాణ్ణి. నేనే మర్యాద తప్పితే లోకానికి మర్యాద ఎలా తెలుస్తుంది? అందుకని బాణం మీద బొటనవేలు నిలబడకుండా చేస్తున్నాడు విఘ్నేశ్వరుడు. గణపతి పూజ చేయలేదు, వెంటనే విఘ్నేశ్వరుణ్ణి పూజ చేసి రథం ఎక్కాడు. బాణం మీద బొటనవేలు నిలబడింది. ఒక్క బాణాన్ని ప్రయోగించాడంతే. ఆ బాణము చేత ఈ త్రిపురములు కూడా దగ్ధమైపోయి నేల మీద పడిపోయి 3 పురములను కాల్చినవాడు కాబట్టి త్రిపురారి అని పేరు వచ్చింది ఆయనకి. లోకాలన్నింటినీ రక్షణ చేశాడు. ఇది బాహ్యం, త్రిపురములను సంహరించాడని. ఆంతరం అసలు త్రిపురాసుర సంహారం ఇక్కడ చేస్తూ ఉంటాడు. ఏమిటా సంహారం అంటే స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము అని మహాకారణ శరీరం మీద ఆధారపడతాయి. స్థూల శరీరం అంటే పైన ఉండేటటువంటి శరీరం, అది సప్తధాతువులతో ఉంటుంది. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పదార్థాలతో తయారవుతాయి శరీరాలు. పైనంతా చర్మంతో కప్పేస్తాడు అందంగా. రక్తము, అస్థి అంటే లోపల ఎముకలు ఉంటాయి. చర్మము, రక్తము, అస్థి, కొవ్వు, శుక్ల, మేధ మొదలైన 7 పదార్థములతో ఈ శరీరము తయారై ఉంటుంది. దీన్ని స్థూల శరీరం అంటారు. ఇది ఎందుకు వస్తుందంటే యథార్థానికి గతంలో చేసుకున్న పాపాన్ని, పుణ్యాన్ని, సుఖము, దుఃఖము అన్న 2 పేర్లతో అనుభవించడానికి ఈ శరీరం వస్తుంది. ఇది లేదనుకోండి, నేను గత జన్మలో కుక్కని కొట్టిన పాపం ఎలా పోతుంది? నా కాలు కూడా నిప్పెడితే ఆ పాపం అక్కడితో పోతుంది. అలా బాధ పెట్టడం కోసం ఈ శరీరం వస్తుంది. ఇది మంచి సుఖాలు అనుభవించిందనుకోండి, గత జన్మలలో చేసుకున్న పుణ్యాలు పోతాయి. పుణ్యాన్ని పోగొట్టడానికి, పాపాన్ని పోగొట్టడానికి శరీరం వస్తుంది. అందుకే మళ్ళీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పుణ్యాలు చేసుకుంటూ ఉండాలి, పాపం చేయకుండా చూసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఇది స్థూల శరీరం. దీని లోపల ఒక శరీరం ఉంటుంది, దాన్ని సూక్ష్మ శరీరం అంటారు. అది మనస్సు. దానికి ఒక విచిత్రమైన లక్షణం ఉంటుంది. అది ఇంద్రియముల యొక్క శక్తులతో అనుసంధానమై లోపల సంకల్ప వికల్పాలు చేస్తూ ఉంటుంది. మనస్సు అంటే కంటి లోపల ఉన్న రెటీనా కనపడుతుందేమో కానీ మనసుని ఎక్స్రే తీసి చూపించండి అంటే కనపడదు. అది సంకల్ప వికల్ప సంఘాతము అంది శాస్త్రం. సంకల్పము అంటే ఓ ప్రతిపాదన తెస్తుంటుంది, వికల్పము చెప్పిన దాన్ని వదిలేస్తుంటుంది. నిద్ర లేచాననుకోండి, ప్రారంభమైపోతాయి అంతే సంకల్పాలు. అది మనసు. ఆ మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము ఈ 4టిని కలిపి సూక్ష్మ శరీరం అంటారు. ఇదో చమత్కారంగా ఉంటాయి. అదో ఆలోచన చెప్తుంది. బుద్ధి ఒప్పుకుందనుకోండి, సరే చేద్దాం అందనుకోండి, చిత్తము వ్యూహాన్ని చెప్తుంది. ఈ 4టిని కలిపి సూక్ష్మ శరీరం అంటారు. పైకి కనపడవు, లోపలుండి పనిచేస్తాయి. ఈ 4 కూడా దేని మీద? అవి కూడా బడలిపోతాయి. బడలిపోయినప్పుడు మళ్ళీ శక్తిని పొందడానికి దేని మీద ఆధారపడతాయంటే కారణ శరీరం మీద ఆధారపడతాయి. కారణ శరీరమే భగవంతుడు. భగవంతుడు ఎక్కడుంటాడు అంటే నీవారస్సూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమా. తెల్లవారులేస్తే చెప్తున్నాం కదా, వడ్డుగింజ చివర ఉండేటటువంటి మొన ఎంత ఉంటుందో అంత ఇక్కడ వెలుగుతూ ఉంటాడు. ఎక్కడుంటాడు అంటే నాభ్యాము పరితిష్టతి. ఎవరి బొడ్డులో వాళ్ళు చిటికిన వేలు పెట్టుకుని ఇలా పైకి పెడితే బొటన వేలు ఎక్కడ తగులుతుందో అక్కడ యోగ కమలం ఒకటి ఇలా కిందకి విచ్చుకుని ఉంటుంది. అదే ఆపరేషన్లు చేస్తే దొరికేది కాదు అది. ఆ కమలములకు చివర చిన్న బొడ్డు గింజ గీత అంత చిన్న చొక్క ఒకటి ఉంటుంది. తస్య మధ్యే మహానగ్నిర్విశ్వార్చిర్విశ్వతో ముఖ. దాని మధ్యలో మళ్ళీ ఓ చిన్న చొక్క ఉంటుంది నలుసులా, అది వెలిగిపోతుంటుంది. తస్య భాష, ఆ కాంతి ఉందే అది ఊర్ధ్వమూల మధస్య, ఈ పైకి కిందకి పక్కలకి దాని కాంతి కొడుతూ ఉంటుంది.
ఆ కాంతి పడితే కన్ను పనిచేస్తుంది, కాంతి పడితే చెవి వింటుంది, కాంతి పడితే ముక్కు వాసన చూస్తుంది. కన్నాలున్న కుండ దీపం మీద పెడితే ఆ దీపపు కాంతి కన్నాల్లోంచి కొట్టినట్టు కారణ శరీరము యొక్క శక్తి వలన ఇవన్నీ పనిచేస్తాయి. అది భగవంతుడు. ఆయన చిన్న వెలుతురు రూపంలో లోపల ప్రకాశిస్తూ ఉంటాడు. సబ్రహ్మస్స శివస్స హరిశ్రేంద్రస్సోక్షర పరమస్వరాట్. ఏ పేరు పెట్టి పిలితే అంతో సంబంధం లేదు. పేర్ల కోసం కొట్టుకు చచ్చేటటువంటి లోకం ఇంకోటి ఉంటుంది, దాని గురించి కాదు నేను చెప్పేది. పేరుతో సంబంధం లేకుండా తత్వం గురించి పాకులాడేవాళ్ళు ఉంటారు. తత్వం గురించి పాకులాడినప్పుడు పేరు వలన ప్రయోజనాలు ఉండవు. అది గమ్మత్తు. ఒకడు చెరువు దగ్గరికి వెళ్ళాడు, చెరువుకి 4 గట్లు. ఇట్నుంచి ఒకటి దిగి నీళ్లు తాగి ఎక్సలెంట్ వాటర్ అన్నాడు, మంచి వాటర్ అన్నాడు, ఇంగ్లీష్లో చెప్పాడు. ఇంకోటి అవతల వైపు ఒడ్డు నుంచి దిగాడు, అచ్చా పానీ అన్నాడు, మంచి నీళ్లు అని హిందీలో అన్నాడు. ఇంకోటి అటు దిగాడు, ఆక్వా అన్నాడు, అది మంచి నీళ్లు అన్నాడు. ఇంకోడేదో ఇట్నుంచి దిగాడు, ఇంకో భాషలో ఏదో అన్నాడు, లేకపోతే శుద్ధ జలం అన్నాడు, మంచి నీళ్లు అన్నాడు. ఇప్పుడు నిజానికి మీరు ఏ పేరు చెప్పకుండా తాగారనుకోండి, దాహం తీర్చదా? ఏ పేరు చెప్పకపోయినా తీరుస్తుంది. అది దాని తత్వం, అది నీటి యొక్క లక్షణం అది. అలాగే భగవంతుడికి పేరు పెట్టి పిలవడం ఎందుకంటే మన ప్రీతిని ఆవిష్కరించడానికి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. కేశవాయ నమః. ఒకప్పుడు ఆ వర్తకల గుంపు నీరు లేని నదుల వైపు ప్రయాణం సాగిస్తుంది. ఆహారం దొరకనప్పుడు ఆ గుంపు తమ వారికి ఆహారం లభించాలని కోరుకుంటూ ఉంటుంది. అడవిలో అలా ముందుకు సాగుతున్న వారికి ఒకప్పుడు హఠాత్తుగా కార్కిచ్చు తారసపడుతుంది. దాని యొక్క వేడిని భరించలేక వారికి దుఃఖం కలుగుతుంది. మరొక చోట యక్షులు వారికి ప్రాణం వంటి ధనాన్ని అపహరించినప్పుడు వారు చాలా దుఃఖిస్తారు. ఒకచోట తన సంపదను బలవంతులైన కొంతమంది దొంగలించగా ఆ గుంపులోని వర్తకుడు నిరాశతో నిండిన హృదయంతో శోకిస్తాడు. అతడు మోహితుడై మూర్ఛిపోతాడు. మరొక చోట అతడు గంధర్వుల నగరంలోకి ప్రవేశించి కొద్దిసేపు సుఖాన్ని పొందినవాడిలాగా ఎంతో సంతోషిస్తాడు. ఒకచోట పర్వతాన్ని ఎక్కాలని నడుస్తూ ఉండగా ముళ్ళు, చిన్న చిన్న రాళ్లు అతడి పాదాలకు నొప్పిని కలిగిస్తూ ఉంటాయి. ఈ విధంగా వర్తకుడు చెదిరిన మనస్సు కలవాడై నడుస్తూ ఉండగా ప్రతి అడుగు అడుగులోనూ ప్రతి క్షణము అతడికి ఆకలి బాధ తీవ్రంగా పీడిస్తూ ఉంటుంది. ఈ విధంగా పీడించబడుతూ కుటుంబమందు మమకారంతో ఉన్న ఆ వర్తకుడు కుటుంబంలోని వారిపై కోపిస్తూ ఉంటాడు. కోపిస్తున్న అతడిని అందరూ ఒక చోట విడిచిపెట్టి ముందుకు సాగిపోతారు. ఒక కొండ చిలువ అతడిని మింగటానికి ప్రయత్నించగా అతడు స్పృహను కోల్పోతాడు. అప్పుడు అతడికి దిక్కు తోచదు. తేరుకొని ఎలాగోలాగా పైకి లేచి ప్రయాణం సాగించగా మరొక చోట అతడిని పాములు కరుస్తాయి. వాటి యొక్క విష ప్రభావంతో అతడు గ్రుడ్డివాడైపోతాడు. చీకటి గొయ్యను చూసుకోక అందులో పడి దుఃఖాన్ని అనుభవిస్తాడు. ఆ గొయ్యిలో అతడు తేనె కోసం వెతుకుతాడు. అప్పుడు తేనెటీగలు కుట్టగా అతడు మర్యాదను పోగొట్టుకొని ఎంతో బాధను అనుభవిస్తాడు. మరొక చోట ఎంతో కష్టపడి తేనెను పొంది మర్యాదను నిలబెట్టుకున్నా కూడా దానిని అతని వద్ద నుండి ఇతరులు బలవంతంగా లాక్కుంటారు. అతడు ఆ అడవిలో కొన్ని ప్రదేశాల్లో చలి, ఎండ, గాలి, వర్షాల నుండి అతను తాను రక్షించుకోలేని అసమర్థత అవుతాడు. మరొక సందర్భంలో అతడు ఏదో ఒక చిన్న వస్తువుకు సంబంధించిన లావాదేవీలలో ధన విషయంలో ఇతరులను మోసం చేస్తాడు. ధన లోభంతో వంచినందుకు
వారితో గొప్ప శత్రుత్వాన్ని తెచ్చిపెట్టుకుంటున్నాడు. ఒక సమయంలో ఒక్కొక్క చోట అతడికి మంచము, కుర్జీ, విడిది చేయటానికి చోటు, ప్రయాణ సాధనం లభించవు. అతడి చేతిలో చిల్లిగవ ఉండదు. ఉన్న పైసా కూడా ఖర్చు అయిపోయాయి. అదంతా అట్లా ఖాళీగా ఉంటాడు. అప్పుడు అతడు ప్రక్కవాడి నుండి ధనాన్ని యాచిస్తాడు. కానీ అతని కోరిక తీరదు. అప్పుడు అతడి చూపు ఇతరుల సొత్తుపై పడుతుంది. ఈ విధంగా అతడు అవమానాన్ని పొందుతాడు. అతడు ఆ మార్గంలో వెళుతూ ఇతరులకు ధనాన్ని ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటాడు. ఆ సందర్భంలో అతనికి వారికి శత్రుత్వం ఏర్పడుతుంది. అయినా కూడా వారితో వివాహాది సంబంధాలను పెట్టుకొని వారిని కలుపుకుంటూ ఉంటాడు. ఈ విధంగా అతడు పెద్ద కష్టాలను, ధన బాధలను, విఘ్నాలను పొందుతూ ఉంటాడు. ఆపదలో పడి మరణిస్తాడు. ఓ వీరా, ఆ వర్తకుల గుంపు ఇలా ప్రయాణం సాగిస్తా అక్కడక్కడ ఆయా సమయాల్లో మరణించిన వారిని విడిచిపెట్టి పుట్టిన వారిని స్వీకరిస్తూ వెళ్ళసాగారు. అంతేగాని ఒక్కసారి భవాటవిలోకి అడుగుపెట్టిన ఆ గుంపు మాత్రం ఇంతవరకు మళ్ళీ తిరిగి రానేలేదు. ఆ గుంపులో ఒకడు మాత్రం దారి యొక్క అంతాన్ని చేరుకునే ఉపాయాన్ని కనుక్కున్నాడు. మనస్వినో నిర్జిత దిగ్గజేంద్ర మమేతి సర్వే భువి బద్ధ వైరాహ మృధే శయీరన్నతు తద్వ్రజంతి యన్యస్తదండో గతవైరోభియాతి యన్యస్తదండో గతవైరోభియాతి. ఈ లోకంలో వైరాన్ని వదిలి హింసను విడిచిపెట్టినవాడు పరమపదాన్ని పొందుతాడు. కానీ అహంకారం, మమకారాల గల వ్యక్తులు మాత్రం శత్రుత్వం వహించి గొప్ప దిగ్గజాలను జయించిన వారైనా సరే చివరికి వారు యుద్ధంలో మరణిస్తారు. వారు పరమపదాన్ని పొందలేరు. సంసారమనే అడవిలో తిరుగుతున్న ఆ గుంపు ఒకచోట లతల కొమ్మలను ఆశ్రయించి ఉంటుంది. అక్కడే ఆ కొమ్మలను ఆశ్రయించి ఉన్న పక్షులు వచ్చి రాని కూతల యందు కోరిక కలిగి ఆసక్తిని పెంచుకొని ఉంటుంది. మరొక చోట ఆ గుంపు సింహాల గుంపుకు భయపడి కొంగలు, రాపులుగులు, గద్దలతో స్నేహం చేస్తుంది. అప్పుడు ఆ పక్షులు ఆ గుంపును మోసగించగా ఆ గుంపు హంసల గుంపులోకి ప్రవేశిస్తుంది. కానీ ఆ గుంపులోని వారికి హంసల యొక్క ఆచార వ్యవహారాలు నచ్చవు. అందుచేత వారు కోతులతో జత కడతారు. ఆ కోతి జాతి స్వభావాన్ని బట్టి వారు ఇంద్రియాలకు, భోగాలతో తృప్తిని కలిగిస్తారు. ఈ విధంగా వారు స్త్రీ పురుషుల జంటలలో ఒకరినొకరు చూసుకుంటూ తమ జీవితాలకు అవధి ఉన్నది అనేటువంటి సంగతినే మరిచిపోతారు. చెట్ల యందు క్రీడించే ఆ గుంపులోని వర్తకుడు పుత్రుల పట్ల, భార్య పట్ల ఎంతో ప్రీతి గలవాడే ఉంటాడు. సంభోగమునందు గల కోరికతో దీనుడై ఉన్న అతడు తన బంధాన్ని తెంచుకోవటానికై శక్తి లేక అసమర్థుడై ఉంటాడు కూడా. ఒకప్పుడు పర్వత గుహలో పొరపాటును పడిపోతూ తీగ పట్టుకొని అక్కడ ఉన్న ఏనుగును చూసి భయపడుతూ వ్రేలాడుతూ ఉంటాడు. శత్రువులను శాసించే ఓ రాజా, ఈ ఆపద నుండి అతడు అతి కష్టం మీద విముక్తుడై మళ్లీ గుంపులోకి చేరుకుంటాడు. ఆ మార్గంలో భగవంతుని మాయతో ప్రవేశపెట్టబడి తిరుగుతున్న ఏ ఒక్క జీవుడైనా కూడా ఈ రోజుకు కూడా దాని నుండి బయటపడే ఉపాయాన్ని తెలుసుకోలేక సతమతలవుతున్నాడు. ఓ రహుగణ, నువ్వు ప్రాణులకు పీడ కలిగించటాన్ని మాను. అందరి యందు ప్రేమను పెంచుకో. భోగాల పట్ల ఆసక్తిని విడిచిపెట్టు. శ్రీహరిని సేవించు.
తద్వారా జ్ఞానమనే కత్తికి పదును పెట్టు. దానిని చేత ధరించి ఈ సంసార మార్గాన్ని దాటి నువ్వు కూడా శ్రీహరిని చేరు అని బోధించాడు జడభరతుడు. అప్పుడు రఘుగణ మహారాజు ఆయనతో ఇలా అన్నాడు, ఆహా, ఈ మానవ జన్మ సకల జన్మలలోనూ మంగళకరమైనది. స్వర్గాది లోకాల యందు గల ఇతర జన్మల వల్ల ప్రయోజనం లేదు. ఎందుకంటే ఆ జన్మలలో మీ వంటి మహాత్ములతో సమాగము ఎల్లప్పుడూ సిద్ధించదు. మీ మనస్సు ఇంద్రియ వ్యాపారాలకు అధిపతి అయిన ఆ శ్రీహరి యొక్క కీర్తి యందు మాత్రమే లగ్నమై ఉంటుంది. నహ్యద్భుతం త్వచ్చరణాబ్జరేణుభిః హతాం హసో భక్తిరజోక్షజేమలా మౌహూర్తికాత్యస్య సమాగమాచ్చమే దుస్తర్క మూలోపహతో వివేకః. నీ పాదపద్మాల ధూళి చేత సాధకుల పాపాలన్నీ నశించిపోతాయి. వారికి సకల ప్రమాణాలకు అందని శ్రీహరియందు నిష్కామమైన భక్తి కలగటంలో ఆశ్చర్యం కలగనే కలగదు. ఎందుకంటే నాకు కూడా మీతో 1 గంట సమయం గడపటం వల్ల అవివేకం తొలగిపోయింది. అవివేకానికి మూలం చెడు తర్కమే కదా. శ్రీహరి కేశవాయ నమః.